నా తెలుగు భాష మీకు వచ్చా? మీ ఒరియా భాష మాత్రం నాకు దయచేసి రాదండి. తెలుగు అదే నా ట్రబుల్. ఎందుకంటే తెలుగు నేను అంటే ట్రాన్స్లేషన్ చెయ్యాలనుకున్నా మీరు. ఆ, సరే. ప్రభునందు ప్రియ సంఘమ, చిన్న కింగ గ్రామ వాస్తవ్యులకును ఈ యొక్క డయాస్ మీద ఉన్నటువంటి దైవజనులైనటువంటి వారందరికీ, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దైవ సేవకులకును, మరి ప్రత్యేకంగా బిడలు, నేనేం చెప్పాలో నాకు తెలీదు, ఆత్మీయముగా నాకు అనుగ్రహించినటువంటి సహవాసమును బట్టి చాలా కాలానికి అజిత్ గారు నన్ను జ్ఞాపకం చేసుకున్నారో లేదో నాకు తెలీదు. అమ్మా అజయ్ తెలుసు, అజయ్ కదా. నెక్స్ట్ వీడు బాబు తెలుసు చిన్నప్పుడు, కానీ కొంతకాలం గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలీదు. చాలా సంవత్సరాలు ఇదే ప్లేస్లో నా వాయిస్ని రికార్డ్ చేసి మీకు అది ఉపయోగకరంగా ఉంటుందేమో అని కొన్ని పాటలు పాడించి, మీరు ఇరువురు కూడా నాకు బాగా తెలుసు, కానీ మధ్యకాలంలో చాలా గ్యాప్ అయింది. బాబు కనిపించిన తెలిసి తెలియనట్టుగానే ఉండేవాడు. మరి మా సంఘ సభ్యుడైనటువంటి కుమారుడు దుర్గారావు, ఆ అబ్బాయి వివాహ కార్యక్రమానికి పాప ఎంగేజ్మెంట్ చేయడానికి ప్రధాన కార్యక్రమం చేయడానికి స్థలానికి వచ్చేటప్పుడు ఆ సమయంలోని వీళ్ళు పరిచయమై ఆ పాతకాల నాటి ఆ జ్ఞాపకాలు వాటన్నిటినీ వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయ్యారు. తద్వారా ఈ విధంగా ఆత్మీయమైనటువంటి ఒక తల్లిగా అంతగా మించినటువంటి సంబంధం ఇంతవరకు మాకు లేదు. ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలుగా ఉంటే మాత్రం నా హృదయంలో కూడా ఆత్మానుసారమైన మనస్సు కలిగినటువంటి వారైతేనే అటువంటి బిడ్డలనే నేను ఎక్కువగా ప్రేమిస్తాను. శరీరాను సంబంధమైన ఆలోచన కానీ, తలంపులు కానీ, వారి ప్రవర్తన కానీ, వారి క్రియలు కానీ, ఏ విషయంలో లోటుగా ఉన్నా, తప్పిదాలు ఉన్నా సరే నాలో నుండి వాటిని ఏం చేస్తానంటారు, అవాయిడ్ చేసేయడమే, తీసి పడేయడమే. ప్రియులారా, అటువంటి ఆ సంబంధాన్ని కొద్ది మాసాలు ఏమంటే ఇంచుమించు 1 year అవుతుంది. ఇంకా జూన్ నెల 7వ తేదీ వస్తే అప్పటి నుంచి బాబు మరి పాప కూడా పరిచయస్తులుగా అయ్యారు. మరి నిజంగా నన్ను ఎంతగానో వాళ్ళ తల్లి కన్నా మిన్నగా ఆత్మీయమైనటువంటి బంధము మాకు కలిగి ఉన్న బంధం ఏంటంటే ఆత్మీయ బంధము. అటువంటి ఆత్మీయమైనటువంటి సహవాసంతో కలిగి ఈ దినాన్ని నాకు గతించిన దినము నుంచి నాకు తీరిక లేదు. ఈ సమయంలోనే ప్రధాన కార్యక్రమంలో అక్కడ మాట్లాడడం జరిగింది. తదుపరి ఈ సమయంలో నా నిమిత్తమై ఇదే నా ప్రత్యేకముగా బాబు వాళ్ళు ఈవినింగ్ సెక్షన్ పెట్టుకోవడానికి దేవుడు సమయాన్ని వారికి ఇచ్చాడు. కనుక ప్రియులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనం చెల్లిస్తూ, వాతావరణంలో చాలా అలజడి కలిగిన నేను వస్తూ ఉండేటప్పుడే చాలా భయంకరమైనటువంటి వాతావరణంలో కలిగే మార్పుల వలన ఎలా ఈ గ్రామం ఈవినింగ్ సెక్షన్ ఎలా రావాలా అని చాలా అనుమానాస్పదంగానే వచ్చాను. ఇంత లూప్ లైన్ మేము వచ్చే మార్గం అంతా కూడాను చాలా మరి ఇంకా ఏం చెప్పాలో తెలియదు. ఆ రూట్ ఏంటో నైట్ టైం ఇంకా ఏ గ్రామం కూడా నాకు తెలియదు. మా సంఘ బిడ్డలను పట్టుకొని ఆటో మీద రావటం జరిగింది. ప్రియులరా, ఆ విధంగా ఈ సమయంలో మీ మధ్యన ఉండడానికి వారి ఆశను బట్టి, ఆ శక్తిని బట్టి ఈ వయస్సులో నేను రావటం అనేది చాలా
నేను రావటం చాలా కష్టమే. కానీ పిల్లల ఆశ కలిగి ఉన్న ప్రాణానికి తృప్తిపరచడానికి ఈ సమయాన్ని నేను దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నాతో సహవాసం చేసిన నా ప్రియ సంఘ బిడ్డను బట్టి కూడా దేవునికి వందనాలు. మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఏమండి, నన్ను గుర్తుపెట్టారా? గత సంవత్సరం వచ్చాను మీ మధ్యలోకి, మళ్ళీ మీ మధ్యలోనికి దినం రావటానికి మీ పాస్టర్ గారు, పాస్టమ్మ గారు కారణభూతులయ్యారు. ఏదేమైనప్పటికీ కూడా వారి జీవితాల్లో 10 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 10 years. మరి ఈ ఇన్ని సంవత్సరాలు కూడా అతి సులువుగానే దేవుని నామ మహిమార్థమై ఈ గ్రామ ప్రాంత ప్రజలైన వారందరికీ కూడా దేవుడు ఎన్నుకునబడిన, పిలువబడిన, ఏర్పరచబడిన, ఆత్మాభిషేకము పొందుకోగలిగిన ఆ కుమారుని బట్టి నిజంగానే దేవునికి ఎంతగానో ప్రతి ఒక్క తలాంతులను కూడా దేవుడు ఆ బిడ్డడికి ఇచ్చారు. మరి తన భార్య పరిస్థితి అయితే నిజంగా చాలా వేదనకరమే. పాలరాతి బొమ్మ, అంతేనా? గాజు బొమ్మ. అటువంటి గాజు బొమ్మని మరి బాబు ఎలాగా ట్రీట్ చేశారో తెలియదు. కానీ మరి తల్లిదండ్రులు ఒక ప్రక్క సపోర్ట్గా ఉండి వచ్చారమ్మా. ప్రియులారా, మరి తల్లిదండ్రులు కూడా ఆ పాప నిమిత్తమే చాలా ప్రయాసపడి చాలా శ్రమ పడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా చాలామంది దైవజనులు, చాలామంది తనకు తెలిసినటువంటి వారందరూ కూడా ఆ కుమార్తె నిమిత్తమే ప్రార్థన చేయగా, మరి నా మనసులో అయితే మాత్రం 24 గంటలు కూడా పాపం అమ్మాయికి ఏమవుతుందా అనే శారీరకమైనటువంటి బలహీనం అన్నమాట. నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు ఎముకలు, కీళ్ళు, కండరాలు, మూలుగులు, నరములలో కూడా కలిగి ఉన్న ప్రతి బలహీనతల నిమిత్తమై ప్రతి దినము ప్రార్థన చేయక మానటం లేదు. అయితే ఈ దినం మన మధ్యలో దేవుడు తన మహిమార్థమై కూర్చుండబెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రియులారా, ఈ సమయంలో నాకు ఇచ్చిన చిన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మనకు కావాల్సింది ఏమిటి అని అంటే, యెహోవా ఇచ్చు ఆశీర్వాదము. చెప్పండి, ఏమిస్తుంది? ఐశ్వర్యం ఇస్తుంది. ఏమిస్తుంది అండి? ఐశ్వర్యం. మీరు బాగా విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే ఇంతకంటే ఐశ్వర్యవంతులు ఎవ్వరు కూడా లోకంలో ఎవ్వరూ ఉండరు. అది క్రైస్తవ విశ్వాసానికి కలిగి ఉన్న మహిమ. అది క్రైస్తవ విశ్వాస జీవితానికి కలిగి ఉన్న గొప్ప ఆశీర్వాదం. అది క్రైస్తవ విశ్వాస జీవితానికి కలిగి ఉన్నటువంటి మహాభాగ్యం. అది గొప్ప ధన్యత. ప్రియులారా, ఎలా వివరించాలో మీకు అందరికీ తెలియదని నేను చెప్పటం లేదు. కానీ ఆ ఒక్క మాట మీద మనం ఆధారపడితే మనకు చాలా ఆశీర్వాదాలు కలుగుతాయి. ప్రియులారా, ఈ సమయమందు ఒక కుటుంబం గురించి మేము ముందు పెట్టాలని తలుస్తూ ఉన్నాను. అది అందరికీ తెలిసినటువంటి సత్యమే. చూడండి, 2వ సమూయేలు గ్రంథములో, ప్రియులారా, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయములో 7వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుదాం. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ దర్శనం, ఆ ఒకరి యొక్క ప్రవచనం. నేను 1990వ సంవత్సరంలో దేవుని పిలుపును అందుకొని, ప్రియులారా, ఈనాటి వరకు కూడా దేవుని సంధిలో నిలవబడి సాక్ష్యం చెప్పుకొని వాక్యాన్ని ప్రకటించుకొని అనేకమైన ఆత్మను రక్షించడానికి ఇది నా శక్తి కానీ, నా బలము కానీ, నా జ్ఞానము కానీ, నా ఆధిక్యతలు కానీ ఏ విషయంలో కూడా లేదు. ఏ విషయంలో నేను జ్ఞానిని చెప్పుకోవడానికి నాకు అతిశయం లేదు. ఒక్క యేసయ్య నందే, యేసు క్రీస్తు నందే నా యొక్క అతిశయము, నా ఆనందం. ప్రియులారా, అటువంటి సమయంలో దేవుని వైపు నేను ఆధారపడినప్పుడు దైవజనుల ద్వారా మొట్టమొదటిగా జీసస్ కాల్స్ ద్వారా నేను పిలువబడ్డాను. ఆ పిలువబడినటువంటి తర్వాత ఒక ఆయన మా గృహానికి అడుగుపెట్టి, జీసస్ కాల్స్లో ఉన్నటువంటి దైవజనుడే కృపాశీల్ రాజు గారు అనేటటువంటి దైవ సేవకులు వచ్చి ఆయన ప్రవచించారు.
చదువుదామంటారా? మా 7వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 28-9. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదువని నీవు నా దాసుడవైన నాకు సెలవిచ్చి ఉన్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యమే. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సంధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అని అంటే ఎవరి ద్వారా, ఎవరి నామములో ప్రార్థన చేయాలి, ఎవరి నామములో అడగాలి, ఎవరి ద్వారా మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం? ప్రియులారా, ఈ సమయంలో నూతనంగా మరి యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి కుమారుడు ప్రశాంత్ కుమార్, నెక్స్ట్ కుమార్తె షారోన్, వీరిరువురి జీవితాల్లో కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరించాడు. ప్రియులారా, ఆశీర్వాదములు ముందుగానే చెప్పాను. దేవుడు ఇచ్చేటప్పుడు ఈ లోకంలో ఎవ్వరు కూడా మన మీద నుంచి తీసి ఎవరైనా తీసేస్తారమ్మా? పైనుండి ఆకాశం క్రింద పడింది అనుకుందాం, పడుతుంది, కానీ మళ్ళీ ఆ నీటిని మళ్ళీ తీసుకుంటాడండి దేవుడు? తీసుకోడు కదా. కనుక ఆ ఆశీర్వాదము దేవుడు మీకు అనుగ్రహించిన తర్వాత మీ ఎదురు నుండి అది ఎవ్వరు కూడా అపహరించలేరు, దొంగిలించలేరు. ఆశీర్వాదములు మన మీదకు వచ్చేటప్పుడు, భూమి వర్షం కురిపించేటప్పుడు, వర్షం పడేటప్పుడు భూమి ఏం చేస్తుంది చెప్పండి? తన ఫలాన్ని ఏం చేస్తుందండి? భూమి తన ఫలమిస్తుంది. అటువంటి వారులముగానే ఈ ఇరువురి పిల్లల జీవితాల్లో కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు నేను అనుభవించాను. దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం సంఘానికి ఇస్తున్నాను, అనేక మంది ప్రజలకు ఇస్తున్నాం. ఈ దినం దేవుని దీవెన ఆశీర్వాదములు మీ కుటుంబానికి నిండుగా మెండుగా కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఆశీర్వాదం అనేది దేవుడు ఇచ్చిన తర్వాత మరి యొద్ద నుండి ఎవ్వరు కూడా అపహరించలేరు. దాని ఫలభరితముగానే దేవుడు చేస్తాడే కానీ అది పుష్పించి ఫలించి అభివృద్ధి పరచబడి విస్తరించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే దైవ సేవకులుగా దేవుడి మిమ్మల్ని ప్రాంత ప్రజల మధ్యలో ఉంచును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇంకొక మాటను చదువుకుందాము, ఇంకొక మాటను కూడా చదువుకుందాం. ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. 9 ఆశీర్వాదమునకు వారసులు అవటానికి మీరు పిలువబడితే గనుక చాలండి. మనం దేనికి పిలువబడ్డాం? ఆశీర్వాదానికి కారణభూతులుగా ఉండడానికి కొరికే ఎవరి చేత ఎన్నుకోబడ్డాం, ఎవరి చేత పిలువబడ్డాం, ఎవరి చేత ఈ యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకున్నామంటే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారానే తప్ప ఇంకా ఎవ్వరి ద్వారా కూడా. ప్రియులారా, అక్కడ అంటాడు ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి. మన చేత ఎంతమంది దీవించి ఆశీర్వదించబడుతున్నారో వాళ్ళందరూ విశ్వసించినట్లయితే వారు వారసులే. వారందరూ కూడా వారసులు అవ్వటానికి ప్రియులారా పిలువబడ్డారు కనుక కీడికి ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అవ్వకుండా మనం ఏం చేయాలంట? దీవించాలే కానీ శపించకూడదు. మన నోటంబడి ఏం రావాలండి? దీవెనకరంగానే ఉండాలి కానీ శాపవచనం అనేది రాకూడదు. మరి 19 అక్కడ 10వ వచనం చదువుదామంటారా? 12 వరకు 10-12 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన పెదవులను కాచుకోవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానము వెతికి దాన్ని వెంటాడివలెను. ప్రభు కనులు నీతిమంతుల మీదను
ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. దేవుని స్తోత్రం. ప్రియరా, విరోధముగా ఉందంట. కనుక ఈ మాటల ద్వారా బిడ్డలు మరొకసారి వారి ఇండ్లకు వెళ్ళి ప్రియరా ధ్యానం చేసుకోగలిగినట్లయితే మనం దేని కొరకు ఆశీర్వాదానికి వారసులంగా పిలువబడ్డామో మనం మేలు కొరకే కానీ కీడు చేసే బిడ్డలంగా ఎవరు కూడా ఉండకూడదు. ప్రియరా, ఈ విధముగా ఈ దావీదు భక్తుడైన దావీదు ఆ విధముగా దేవుని రాజ్య వారసునిగా ఆయన ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి పిలువబడి ఉన్నాడో, ఆయన పిలువబడినటువంటి వారసుడిగా ఏ విధముగా అయినాడో ప్రియరా ఈ పేతురు పత్రికలో వ్రాయబడినటువంటి మాటలను మనం గుర్తించుకొని జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే దావీదు వలె మనము కూడా దేవుని సందులో, కుటుంబ వ్యవస్థలో, సంఘ వ్యవస్థలో, సహవాసములో, సమాజంలో కూడా ఆత్మీయమైనటువంటి దీవెన ఆశీర్వాదములు బిడ్డలకు కలుగునుగాక. ఆమేన్. ఇక ప్రియులారా, ఎబ్బేజు అనేటటువంటి వ్యక్తి మీకు అందరికీ తెలిసినటువంటి ఆయనే. అయితే ఈయన కూడా ఒక ప్రార్థన చేస్తాడండి. ప్రియులారా, మొదటి దినవృత్తాంతుల గ్రంథంలో 4వ అధ్యాయము 10వ వచనం. మొదటి దినవృత్తాంతుల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, ఎవరి గురించి అండి? ఎవరి నామములో? దేవుని, జీవము కలిగిన దేవుని నామములో మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ప్రార్థించేటప్పుడు ఎబ్బేజు ఎటువంటి స్థితిలో ప్రార్థన చేశాడండి? ఎబ్బేజు అనగా తెలుసు కదా మీకు అందరికీ, వేదన పుత్రుడు. ప్రియులారా, లోక సంబంధముగా, కుటుంబ సంబంధముగా, ఆత్మీయ అంటే లోకములో, సమాజంలో, బంధుమిత్రాదుల మధ్యలో ఏ విధమైన వేదన కలిగిన కుమారుడుగా ఉన్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఆత్మీయమైనటువంటి స్థితిలో తన వేదన, తన రోదన, తన మొర్ర, తన విజ్ఞాపన దేవుడు ఆలకించాడండి. మనుషులైతే ఆలకిస్తారండి? మనుషులు వింటారా? కానీ జీవము కలిగిన దేవుడు మాత్రం దేవుని ఆశీర్వాదములను ఆయన పొందుకోవాలని, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి. ప్రియులారా, బాబుకి తెలుసు మా పరిస్థితి ఏంటో, బాబుకు కూడా తెలుసు మా స్థితిని. దేవుడు ఎప్పుడైతే ఆశీర్వదించారో ఆ ఆశీర్వాదములు పొందుకొని మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు, మా సరిహద్దులను కూడా విశాలపరిచాడు. ఆయన చెయ్యి మాకు తోడుగా ఉన్నది కనుక ఆయన అనేక విషయాల్లో ప్రియులారా ఎటువంటి కీడు రాకుండా చేసిన గొప్ప దేవుడు మనకి ఉంటుండగా ఈ యొక్క ఆ బిడ్డడి యొక్క జీవితంలో కూడా ఇక ఇక్కడ నుండి కూడా ఎటువంటి కీడు కానీ, తెగుళ్ళు కానీ, అపాయములు కానీ వారి కుటుంబానికి, వారి దాంపత్య జీవితానికి, వారి సంఘ పక్షముగా కూడా, వారి సహవాసములు, ఈ సమాజంలో, ఈ గ్రామ ప్రాంత పరిసర ప్రదేశ ప్రజలందరికీ కూడా ఈ కుటుంబ పక్షముగా దేవుడు ఉన్నాడు అనేటటువంటి గ్రహింపు కలిగి ఆ బిడ్డలకు ఎటువంటి కీడు రాకుండా దేవుని దీవెన ఆశీర్వాదములు దేవుడు దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక ప్రియులారా, యోసేపు యొక్క జీవితంలో కూడా ఒక మాట చదివి ముగిస్తాను. మనకు సమయం చాలా ఎక్కువగా అయిపోయింది. అంటే రావటం నేను లేట్ అయ్యి అంతేనా అంటారా ప్రియులారా? ఆ విధంగా యోసేపు యొక్క జీవితంలో కూడా ఏమయ్యాడు? ఎంతమంది అన్నదమ్ములు చెప్పండి అమ్మ, ఎంతమంది అన్నదమ్ములు? ఎవరు యోసేపు? ఎవరు యోసేపు తండ్రి? ఎవరు?
యాకోబు. అలా చెప్తే బాగుంటుంది కదా. యాకోబు గారికి ఎంతమంది పిల్లలు? ఏమండి? 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులలో కూడా ఈ యొక్క యోసేపు అనేటటువంటి కుమారుడు 11వ వాడు. అంతేనా? చెప్పండి మీరు కూడా. నేనేమైనా తప్పు చెప్తున్నానేమో చెప్పండి. పిల్లరా 11వ వాడు ఏం చేయబడ్డాడండి? అన్నదమ్ములందరూ ఏం చేశారు? ఏం చేశారమ్మా? ఏం చేశారు? అమ్మో, ఎందుకంట దైవ దర్శనము కలిగిన, దైవ ఆత్మ కలిగిన, దైవ జ్ఞానము కలిగిన పిల్లరా తనకి ఏం జరుగుతుందో అవన్నీ కూడా చెబుతా ఉంటే ఏమంటున్నాడండి? ఒరే, దర్శనాలు చూసేవాడు వస్తున్నాడు, తండ్రి ఆహారాన్ని అన్నీ పంపిస్తూ ఉండినప్పటికి కూడా తన అన్నదమ్ముల నిమిత్తమే క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని అనుకునేటప్పటికి కూడా ఆ కుమారుడు ఆ దూరం నుంచి చూచి ఏమంటున్నాడు? ఒరే, దర్శనాలు చూసేవాడు వస్తున్నాడు, వీడి పని ఇంతటితో సమాప్తం అని అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడమ్మా? అనేక విధాలుగా అనేక విషయాలలో తను ఎంతగా సఫర్ అయినప్పటికి కూడా ఏ మాట బదులు పలకలేదు, నోరు మెదపలేదు. బదులు ఏమండి చెప్పారా? మన ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా అలాగనే కదా. మన ప్రభుని యేసే కూడా అలానే చేశారు కదా. ఆయన ఎంత మేలు చేశాడో ఆ మేలు చేసినటువంటి యేసు ప్రభువాన్ని అంతగా హింసిస్తే మరి యోసేపు లాంటి, మనలాంటి, బాబు లాంటి మరి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఆ కుమారుడికి ఎంతగా శ్రమలు వచ్చినప్పటికి కూడా అది తన మేలు కొరకు అనే గ్రహింపు కలిగి ఉండాలి. మేలు కొరకే కానీ అది ఏమాత్రం కీడు కొరకు మాత్రం కాదు. ఎందుకంట దైవ దర్శనం కలిగి ఉన్న, దైవ ఆత్మచేత అభిషేకించబడిన, ఒక ప్రత్యేకమైన రీతిలో నిలబెట్టాలనుకున్న ఆ దేవుని యొక్క దృష్టి ఎదుట ఎవరు కూడా ఏ మాత్రం కూడా హాని తలపెట్టరు, ఏ మాత్రం తలపెట్టరండి. పిల్లలు అటువంటి మాదిరికరముగా యోసేపు తన జీవితంలో అమ్మివేయబడిన తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఏమయ్యాడంట? ఐగుప్తు దేశంలో ఏమయ్యారు? ప్రధానమంత్రి అయ్యాడని చెప్పండి. అంతకుమించి మరి ఇంకేముంది? ప్రధానమంత్రి అయ్యారు. అటువంటి ఆయన ఆధీనములో, స్వాధీనములో దేశ ప్రజలందరికీ కూడా సుభిక్షముగా, అంటే సంతృష్టికరముగా, మరి ఆయనకి ఎంతగానో ఆయన అడుగుపెట్టే ప్రతి స్థలములలో కూడా దేవుడు తన తోడుగా ఉన్నాడు కనుక ఫలభరితమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి దాసునిగా నిలవబడ్డాడు. తదుకు తన తండ్రి ఇంటి వారందరికి కూడా ఏమొచ్చింది? కరువు వచ్చింది, కష్టం వచ్చింది, నష్టాలు వచ్చే, ఆకలితో అలమటించిపోతూ చాలా భయంకరమైన దుస్థితి కలిగిన తర్వాత తండ్రి బ్రతికే ఉన్నాడు. తండ్రి యొక్క కుటుంబ క్షేమము వారు తెలుసుకొని తను ఏదైతే దర్శనాన్ని చూచినాడో ఆ దర్శనాన్ని బట్టి ప్రియులారా ఆ యొక్క ఇంటి వారందరూ కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికే వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? మళ్ళీ యోసేపు యొక్క ఆ పాదాల దగ్గరికే వాళ్ళందరూ కూడా చేరారు. ఒక్క మాటని చెప్పి ముగించేస్తాను. ప్రియులారా 50వ అధ్యాయం ఆదికాండంలో 50:20 వచనాన్ని చదువుదామా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించుటకు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి ప్రియ సంఘమా, మీరెవరు కూడా భయపడవలసిన పని లేదు. ఏ పని లేదండి? భయపడకూడి. నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. హల్లెలూయా. ప్రియులారా, మీ అందరికీ కూడా బ్రతికించడానికి, మిమ్మల్ని అందరినీ కూడా జీవింప చేయడానికి కొరకు వాక్యము ద్వారా, ప్రియులారా, వాక్యము ద్వారా మీ దాసుడైనటువంటి ప్రశాంత్ కుమార్ గారు, పాస్టర్ ప్రశాంత్ గారు ఏం చేస్తున్నారండి? ప్రతి దినము కూడా, దివారాత్రములు కూడా ఆత్మీయముగా మిమ్మల్ని ఎలా బ్రతికించాలి, ఆత్మీయముగా మిమ్మల్ని ఎలాగ పోషించాలి
ఆత్మీయంగా మిమ్మల్ని ఎలాగైనా బలపరచాలి, ఏ విధముగా స్థిరపరచాలి, మీ విశ్వాస జీవితంలో స్థిరమైన బలమైన ఫలభరితమైన జీవితాలు కలిగి ఉండాలి అని వారిరువురు భార్యాభర్తలు మీ నిమిత్తమే సంపూర్ణ సమర్పణ కలిగి యోసేపు జీవితంలో మీ జీవితాన్ని కూడా దేవునికి అప్పగించుకుంటూ ఆయన కృపలో మిమ్మల్ని కూడా వర్ధిల్లగలగడానికి మొట్టమొదటిగా వారు ఆశీర్వదించబడ్డారు. ఆ ఆశీర్వాదాలే మేము పొందుకోవాలనుకుంటే మీరందరూ కూడా ప్రతి ఆదివారం మీకు ఎప్పుడెప్పుడు ఆరాధన సమయాలు నాకైతే తెలియదు, కానీ ప్రతి దిన ఆరాధన మా మందిరంలో జరుగుతుందండి. మేము ఆ దేవుడు మాకు చూపించిన యొక్క స్థలాన్ని బట్టి దేవుని మందిరాన్ని ఇరుకులో విశాలతను కలుగజేశాడు, లేమిలో కలిమిని కలుగజేశాడు, పిల్లర శూన్యంలో సమస్తాన్ని కలుగజేసిన వాడు దేవుడే. ఆ ఆశీర్వాదాలు పొందుకుంటేనే ఈ స్థితిని మనమందరము కలిగి ఉన్నాం. మా సంఘ విశ్వాసుల జీవితాల్లో కూడా దేవుడు అనేక రీతిలుగా ఆశీర్వదించాడు, విశాలపరిచాడు, సరిహద్దుని పెంచాడు, అనేక విధములైన గొప్ప కార్యాలు వారి పట్ల చేసిన దేవుడు మరి మీ దాసుల యొక్క ఆశీర్వాదాలు, మీ దాసుని యొక్క ఆ ఆహారాన్ని మీకు విరిచి పంచి పెడుతూ ఉంటే వాటి నిమిత్తం ఎవరైతే ఆశ కలిగి ఉంటారో ఆశ కలిగి ఉన్న మీ అందరి ప్రాణ ఆత్మలకు కూడా దేవుడు తృప్తిపరిచి మీ జీవితాల్లో నిండైన మెండైన ఆశీర్వాదాలు కావాలి, పొందుకోవాలని ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది విశాఖపట్నం నుంచి కూడా ఏమంటే దైవజనులు అనిల్ కుమార్ గారు అంతేనంటారా, అరుణ్ కుమార్ గారు వచ్చారు. ప్రియులారా, ఆయన ద్వారా వాక్యం నేను వినాలి, మనందరం వినాలి కనుక ఈ మాటలు దేవుడు దీవించునుగాక. బిడ్డల ఇరువురిని కూడా బహుగా దేవాతి దేవుడు దీవించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తాను. ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। ଓ ସୁନ୍ଦର ଭାବରେ